ఇజ్లోడ్ హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 2025 సంవత్సరంలోనికి క్షేమకరముగా దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఆ తర్వాత మీ అందరికీ కూడాను జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క నూతన సంవత్సరంలో నీవు పరిశుద్ధ గ్రంథాన్ని క్రమముగా చదవాలని నీ ఒక తీర్మానము నీవు కలిగి ఉన్నట్లయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఈ యొక్క నూతన సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము చదవాలని నువ్వు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క తీర్మానాన్ని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నాడు. ఏ రీతిగా అనగా, మొదటగా నీవు ధ్యానించగలిగేటువంటి స్థితిలో నీవు ఉండాలి. ఆ తర్వాత వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలని, సత్యమైనటువంటి మార్గాన్ని ఎరిగి ఉన్నటువంటి నీవు అనేకులకు ఆ సత్య సువార్తని నీవు ప్రకటించగలిగే స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు నీ ప్రతి మార్గాన్ని కూడాను ఆయన వర్ధిల్లింపచేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా, వాక్యానుసారంగా జీవించడం ద్వారా, అనేకులకు సత్యసువార్తను ప్రకటించడం ద్వారా నీ మార్గాల్లో నువ్వు చక్కగా నడవడం మాత్రమే కాదు, నీ జీవితాన్ని దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. Subscribe to my channel. Like, comment, and subscribe.